హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా? ముందుగా అందరు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మన వీడియో అయితే రీచ్ అవుతుంది, ఓకే? సో ఫ్రెండ్స్, ఏపీ మరియు తెలంగాణ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఒక బంపర్ ఆఫర్ అయితే తీసుకొచ్చానండి. జనవరి 2022 నుంచి ప్రజెంట్ నవంబర్ వరకు అయితే ప్రజెంట్ మన దగ్గర మ్యాగజైన్స్ అందుబాటులో ఉన్నాయండి. సో మరి ఇది అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడతాయి. ఇందులో టోటల్ కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్ ఉంటుంది, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుంది. అంతేకాకుండా 5,000కు పైగా జనరల్ స్టడీస్ బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ కూడా ఇందులో కవర్ అవుతాయి. మరి ఈ వీడియో ఈ యొక్క పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో తీసుకోవచ్చండి. యాప్లో అయితే 1 ఇయర్ వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. 1 ఇయర్ వరకు అందులో అప్డేట్ చేస్తూనే ఉంటామండి. మంత్లీ మ్యాగజైన్స్ వస్తూనే ఉంటాయి 1 ఇయర్ వరకు. ఒకవేళ మాకు అలా అవసరం లేదు, ఇప్పటి వరకు అక్టోబర్ వరకే కావాలనుకుంటే 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ని షేర్ చేస్తే వితిన్ 1 అవర్లో మీకు షేర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పీడిఎఫ్ తీసుకున్న వారికి సో ఏపీ హైకోర్టుకు సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, అంతేకాకుండా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఏపీ మరియు తెలంగాణకు ఉపయోగపడే విధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రీవియస్ పేపర్స్ అవన్నీ కూడా ఫుల్ సాల్వ్డ్ పేపర్స్ కూడా మీకు అందించడము జరుగుతుంది. మంచి ఆఫర్, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే 957 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ఏపీలో నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. 461 పోస్టుల భర్తీకి ఇటీవల విడుదలైన నోటిఫికేషన్కు సవరణ 2 నుంచి 8వ తేదీ వరకు దరఖాస్తులంటూ తెలుస్తుంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 957 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇటీవల 461 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనికి అదనంగా 496 పోస్టులను కలిపి మొత్తము 957 పోస్టులతో సవరించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో వివరాలు ఎక్కడున్నాయంటే మనకి cfw.ap.nic.in వెబ్సైట్లో ఉంచారు. ఈ నెల 8వ తేదీ వరకు దరఖాస్తు ఫారాలు వెబ్సైట్లో ఉంటాయి. వీటిని డౌన్లోడ్ చేసుకొని భర్తీ చేసిన దరఖాస్తులను సంబంధిత రీజనల్ డైరెక్టర్ కార్యాలయంలో ఈ నెల 9 నుంచి 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి. అంటే 9వ తారీఖు లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇందులో చాలా ఉన్నాయండి. జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ, బీఎస్సీ నర్సింగ్ కోర్సులు పూర్తి చేసి 42 ఏళ్ళు ఉన్నటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్ అండి, ఓకేనా? సో జిఎన్ఎం జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ కోర్స్ చేసిన వారు లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు కూడా దీనికి ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో వెంటనే ఎవరైతే అర్హులు ఉన్నారో అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అప్లికేషన్ ఫామ్ కూడా మీకు cfw.ap.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. 42 ఇయర్స్ అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేయండి. నెక్స్ట్ జోన్ల వారీగా ఇక్కడ చూసినట్లయితే జోన్ 1లో 163, జోన్ 2లో 264, జోన్ 3లో 239, జోన్ 4లో 291, మొత్తం 957. మరి ఇక్కడ 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మాత్రము 10 ఏళ్ల వయో పరిమితి అయితే ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు 500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 300 రూపాయలు. సో మరి అమౌంట్ అయితే ఇక్కడ ఫీ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. మరి మెరిట్ ప్రాతిపాదికన అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రూపొందించి మెరిట్ లిస్టును వచ్చే ఏడాది ఆగస్టు వరకు పరిగణలోనికి ఉంటుంది, ఓకేనా? అంటే దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదండి. మెరిట్ ఆధారంగా మరి అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్లో వచ్చినటువంటి మీ యొక్క మార్కులే దీనికి బేస్గా మనమైతే చెప్పుకోవచ్చు, ఓకే? నెక్స్ట్ అంశం చూసినట్లయితే వయో పరిమితి పెంచాలి. ఉద్యోగ పోరాట సమితి ఇటీవల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో అందరికీ గరిష్ట వయో పరిమితిని 5 ఏళ్లు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ సమితి కన్వీనర్ షేక్ సిద్దిక్ నేతృత్వంలో పలువురు అభ్యర్థులు శుక్రవారం ఉండవల్లి నివాసంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు వినతి పత్రం అయితే అందించడాన్ని మనము చూడవచ్చు. ముఖ్యంగా పోలీస్ అభ్యర్థులకు 2 నుంచి 5 సంవత్సరాల వరకు వయో పరిమితి పెంచాలని చెప్పేసి ఇక్కడైతే కోరుకోవడం అయితే మనం చూడవచ్చు. చాలా రోజుల తర్వాత ఈ పాండమిక్ కారణంగా నోటిఫికేషన్ రాకపోవడంతో చాలామంది వయో పరిమితి అయితే దాటిపోయింది ఇప్పటికే.
సో దీనిపైన ప్రభుత్వం అయితే ఆలోచించి మంచి నిర్ణయం అయితే తీసుకోవాల్సి అయితే ఉంది. నెక్స్ట్ సచివాలయ అభ్యర్థులకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి. ప్రొబేషన్ ఖరారుపై కసరత్తు. సచివాలయ రెండో విడత ఉద్యోగులపై కలెక్టర్ ఉత్తర్వులు. 2021 రెండో విడత భర్తీలో దాదాపు 19,000 మందికి ఉద్యోగాలు. డిపార్ట్మెంట్ టెస్టులో ఉత్తీర్ణులు కాని వారు 9 నుంచి 14 మంది మరో విడత పరీక్షలంటూ మనకైతే తెలియజేశారు. సో మరి రెండో విడత భర్తీ చేసిన దాదాపు 19,000 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నిర్ణీత సమయంలో నిబంధనల ప్రకారము ప్రొబేషన్ ఖరారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జిల్లాల వారీగా అర్హుల జాబితా సిద్ధం చేయాలని సూచిస్తూ సచివాలయ శాఖ 2 రోజుల క్రితం అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఒకేసారి రికార్డు స్థాయిలో 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా మంజూరు చేయడము తెలిసిందే. సో అదేవిధంగా మనకి ఈ యొక్క ప్రొబేషన్ అంటే ఏదైతే ప్రొబేషన్ ప్రక్రియ మరియు ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో బదిలీల ప్రక్రియ కంప్లీట్ అవుతుందో మనకు, సో 3వ నోటిఫికేషన్ సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే రావచ్చండి. సో 3వ నోటిఫికేషన్లో కూడా 20,000కు పైగా ఖాళీలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఓకేనా, చూద్దాం మరి దీనిపైన ఎప్పుడైతే అప్డేట్ వస్తుందో మీకైతే ఖచ్చితంగా తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.